భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో పుష్యమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి పైన అంటే ద్వాదశి తిథిన అదేవిధంగా అనురాధ నక్షత్రయుక్తంగా ఉన్న రోజున బుధవారం రాత్రి 8:49 మకర సంక్రాంతి సంక్రమణ ప్రవేశం జరుగుతున్నది. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా స్నానము, దానము ఇవన్నీ కూడా రాత్రి నిషేధంగా చెప్పబడ్డవి. అంటే మకర సంక్రాంతి అవగానే ముందు స్నానమాచరించి పితృదేవతలకు ముందు తిలతర్పణములు ఆచరించమని చెప్పబడ్డది. అయితే ఈ సంవత్సరము ప్రదోషకాలము అయిన పిదపట ఏ సమయంలోనైనా రాత్రి కాలంలో సంక్రమణ ప్రవేశమైతే ఆ దినమును వదిలి తదుపరి దినము ఉదయాదిగా సంక్రమణ పుణ్యకాలాన్ని ఆచరించాలి. అంటే రాత్రి అవడం వల్ల ఆ రోజు గౌరమ్మను పెట్టుకోవడము, మరి బొమ్మల కొలువు, ఆ తర్వాత ముత్తైదువులకు వాయన దానములు ఇవ్వడం, గౌరమ్మ పూజ ఇవన్నీ కూడా బుధవారం రాత్రి అవుతుంది కనుక గురువారం రోజున ఆచరించాలి. అంటే ప్రతి సంవత్సరము సంక్రమణ 14వ తేదీ రోజునే అవుతుంది, ఇందులో సంశయం లేదు. కానీ రాత్రి సమయంలో ఒకవేళ సంక్రమణ అయితే ఆ 14వ తేదీ రోజున సంక్రాంతి పండుగ కాదు, సంక్రమణ అవుతుంది. కానీ పండుగ 15వ తేదీ రోజు అంటే గురువారం ఉదయం నుండి ఈ సంక్రాంతి పండుగను ఆచరించాలి. అంటే మరి భోగి ఎన్నడు అంటే బుధవారం నాడు భోగి, మరి కనుమ ఎన్నడు అంటే శుక్రవారం రోజున. ఈ విధంగా ఈ 3 పండుగలు ఈ సంవత్సరం కృష్ణపక్షంలో వచ్చినవి. ఈ యొక్క సంక్రాంతి యొక్క విశిష్టత, భోగి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ సంక్రమణ రోజున ప్రతి ఒక్కరును కూడా స్నానమాచరించాలి అని చెప్పబడ్డది. ఒకవేళ ఈ సంక్రాంతి పుణ్యకాల సమయంలో ఆచరిస్తే సకల విధములైనటువంటి దారిద్ర్యము నశించినటువంటిదే అవుతుందట. అదేవిధంగా 7 జన్మల పర్యంతం కూడా సుఖము సంతోషము కలుగుతుందట. రవి సంక్రమణే ప్రాప్తే నస్నానాద్యస్తు మానవ 7 జన్మసు రోగి స్యాత్ నిర్ధన శేవజాయతే. ఒకవేళ స్నానము ఆచరించకపోతే రోగము మరియు నిర్ధనత కలిగినటువంటిదే అవుతుంది అని చెప్పబడ్డది. కనుక ఈ యొక్క మకర సంక్రాంతి పుణ్యకాలంలో అందరూ కూడా స్నానం ఆచరించినటువంటి వాళ్ళే వారి గతించినటువంటి పితరులకు చేతిలో నువ్వులు తీసుకొని వాళ్ళ పేరు తీసుకొని నీళ్లు వదలాలి, ఒక్కొక్కరికి 3 చొప్పున. అయితే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దీనికి తిలలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటున్నది. ఈ తిలలతోని, తెల్ల నువ్వులతోని ఒకవేళ శివుడికి అభిషేకం చేస్తే ఆ శివుడు సంతోషమును పొందినటువంటి వాడే అవుతాడట. అదేవిధంగా ఈ యొక్క తిలలు బియ్యము కలిపి శివుణ్ణి పూజించడం కూడా చెప్పబడినటువంటిదైంది. ఈ సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు భోగిగా చెప్పబడుతుంది. అంటే ధనుర్మాసము 1 నెల సమాప్తి అయిపోయి మకర సంక్రమణతోని ఉత్తరాయణ పుణ్యకాలం జరిగినటువంటిది అవుతుంది. కనుక ఈ ధను సంక్రమణకు ఆఖరి రోజున గోదా కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. గోదా రంగనాథుల యొక్క వివాహ కార్యక్రమం అంతా కూడా జరిగినటువంటిది అవుతుంది. కనుక ఈరోజు అందరూ కూడా తలంటు స్నానం ఆచరించినటువంటి వారే కావాలి. అదేవిధంగా అరిష్టములన్నీ కూడా నశించడానికి కొరకుగాను భోగి మంటలు వేస్తారు. అయితే ఈ యొక్క ఇంటిలో ఉండేటటువంటి పాత సామాగ్రినంతా కూడా తీసుకువచ్చేసి ఈ భోగి మంటలలో వేయడం, ఆ భోగి మంటలతోని కాచుకోవడం అనేటువంటిది జరిగినటువంటిది అవుతుంది. ఈ యొక్క పుష్యమాసంలోనే గోదా రంగనాథుల యొక్క కళ్యాణోత్సవం జరిగినటువంటిది అవుతుంది. కనుక ఆ జగజ్జనని జగన్నాయకుని చేరి విశేషమైనటువంటి భోగములను అనుభవించినటువంటిది కనుక భోగి. ఈ రోజుననే పాతవి, విరిగినవి, పనికిరానివి భోగి మంటల్లో వేసి అదేవిధంగా భోగి పీడ విరగడైనట్లుగా భావించేటటువంటి ఆచారము కొన్ని ప్రాంతాలలో ఉంది.
అదేవిధంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు గనక దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది అత్యంతమైనటువంటి పుణ్యకాలం. ప్రతి నెల సంక్రమణ జరిగినటువంటిది అవుతుంది. కానీ 2 పర్యాయములు 6 నెలలకు ఒక పర్యాయము దక్షిణాయన పుణ్యకాలము, ఉత్తరాయణ పుణ్యకాలం అని ఇది చెప్పబడింది. అయితే మనకు కనబడుతూ ఉన్నది. ఏమి కనబడుతోంది అంటే సూర్యుడు ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి, అదేవిధంగా దక్షిణాయనంలో జరిగినటువంటిది అవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణ దిశగా ఉండేటటువంటి సూర్యుడు మెల్లమెల్లగా ఉత్తరం వైపుకు కదలడం జరిగినటువంటిది అవుతుంది. ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 14 అనేటువంటి ఒక సంశయం అందరికీ కూడా కలిగినటువంటిది అవుతుంది. 14వ తేదీ రాత్రి ప్రవేశం అవ్వడం వల్ల సంక్రమణ కనుక ఈ సంక్రాంతి పండుగను గురువారం ప్రొద్దున అంటే 15వ తేదీనే ఆచరించాలి. అయితే సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది యాయా సన్నిహితానాఢ్యా తాస్తాహ పుణ్యతమా స్మృతాహ అని ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలములో ఎంత సమీపిస్తున్నటువంటి కొద్దీ అధికమైనటువంటి పుణ్యకాల ఘడియలు ఉండినటువంటివే అవుతున్నాయి. ఈ యొక్క సంక్రాంతిని మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో మన భారతీయులు ఏ దేశాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను మహావైభవంగా ఆచరిస్తారు. ప్రస్తుత కాలంలో అన్ని సమాజాలు కూడా పాటిస్తున్నటువంటి విషయాలలో ఈ యొక్క మకర సంక్రాంతి కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఆచరించేటటువంటిది కనుక ఈ యొక్క సంక్రాంతికి అంతటికీ కూడా మూలాధారం ఏమిటి అంటే సౌర కుటుంబం. ఈ యొక్క సూర్యుడి వలననే ఈ ప్రపంచమంతా కూడా ఉదయ అస్తమములు, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములు, ఋతువులు ఇదంతా కూడా ఏర్పడినటువంటిది అవుతుంది. కనుక ముఖ్యమైనటువంటి ఘట్టం సూర్యుడు ఉత్తరానికి తిరగడం ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా దీన్ని మహావైభవంగా ఆచరించినటువంటి వాళ్ళే కావాలి. అదేవిధంగా ఉత్తరాయణ ప్రవేశకాల పుణ్యకాలంలో స్నానమును ఆచరించినటువంటి వారే కావాలి. ఆ తర్వాత ఈ యొక్క సంక్రాంతి పురుషోత్పత్తి చెప్పబడినటువంటిదే అవుతుంది. అంటే ఏ పురుషోత్పత్తి కలిగినదో ఆ పురుషుడి ప్రీతి కొరకు కాలేదానం స్వశక్షిత దానమును ఆచరించినటువంటి. ఏం దానం ఆచరించాలి అంటే ఫలం కాంస్యాది ధాన్యాన్ని దీయతే దోషనాశనం. అదేవిధంగా ఏమిటి అంటే ఈ యొక్క కాంస్య దానము ధాన్యము, ఫలములు, విసనకర్ర, వస్త్రము, సువర్ణము, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరుకు మొదలగు దానములు ఇచ్చుకున్నటువంటి వారే కావాలి. ఇది ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలలో గోదానం కూడా శ్రేష్టతమంగా చెప్పబడినటువంటిది అయింది. ఈ విధంగా ఈ యొక్క రోజున నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినటువంటి వారే కావాలి. కనుక ఎవరైతే ఈ నువ్వులతో తయారు చేయబడినటువంటి పిష్టం దాన్ని నివేదంగా చూపించినటువంటి వారే కావాలి. ఈ సంక్రమణ రోజున నువ్వులను ఏదో ఒక రూపకంలో అందరూ కూడా తినాలి అని చెప్పబడినటువంటిది అయింది. అదేవిధంగా ఈ రోజున దేవతలకు నెయ్యితో అభిషేకం, ఆవు నేతితో అభిషేకం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఈ మకర సంక్రాంతికి ఆవుకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ రోజున దధి మంథన వ్రతం అని కూడా చెప్పబడింది. అంటే ఆ పెరుగుని చిలికడతో చిలికినటువంటి దాన్ని చిలికి శ్రీకృష్ణ పరమాత్మకు ఆ నెయ్యిని వెన్నని ప్రసాదంగా పెట్టడం. అదేవిధంగా ఈ యొక్క చిలకడతో సైతంగా పాత్రని కూడా మరల దానం ఇచ్చుకోవడం కూడా చెప్పబడింది. దీని వలన సమస్త పాపములు నశించినటువంటివి, శుభములు కలుగుతాయి అని కూడా చెప్పబడింది. అయితే ఇందులో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఇంతకు పూర్వము అంటే ఈ యొక్క వ్రతాన్ని జాబాలి ఈ దధిమంతన వ్రతం గురించి
చెప్పినటువంటి వాడైనాడు. అయితే ఋషి సునాగుడు అనేటువంటి మునికి ఈ వ్రత చెప్పడం వలన అయితే ఈ యొక్క ఋషి ఆచరించినటువంటి వాడైనాడు. ఈరోజు శివుని యొక్క ప్రతిమకు ఆవు నెయ్యితో అభిషేకం చేసినటువంటి వారే కావాలి. శివుడికి నువ్వుల పువ్వును ఎక్కించాలి. ఒకవేళ నువ్వుల పువ్వు లభించకపోతే మారేడు దళముల చేతనే శివుణ్ణి ఆరాధన చేయాలి. ధూపదీప నైవేద్యములతోని శివుడిని ఆరాధించాలి. అదేవిధంగా ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేసుకోవాలి. వీలైతే ఆ రోజు రాత్రి జాగరణ చేసుకోవాలి. జాగరణలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండినటువంటి వారే కావాలి. ఈ విధంగా ఆచరిస్తే శివగతి లభిస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అని కూడా చెప్పబడింది. ఆ తర్వాత ఈ యొక్క సంక్రాంతితో పాటు విశేషంగా ఆచరించేటటువంటిది రెండవ రోజు పండుగ కనుమ. ఈ యొక్క 3 రోజులు కూడా వండుకొని తినేటటువంటి పదార్థాలలో పులగం యొక్క విశిష్టత ఎక్కువగా ఉంది. పులగమును ఈ యొక్క చలికాలంలో తినడం వల్ల వేడి శరీరానికి కలిగినటువంటిది అవుతుంది అని. అయితే ఈ యొక్క పులగం యొక్క విశిష్టత ఆహార వైద్య శాస్త్రంలో మరి విశేషంగా పులగాన్ని తినడం చెప్పింది. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో రాత్రులు విశేషంగా ఎక్కువగా ఉండి దినమంతా కూడా తక్కువగా అయిపోతుంటుంది. కనుక నిద్ర లేచేసరికి కూడా అందరికీ కూడా ఆకలి అనేటువంటిది అవుతుంది. కనుక ప్రొద్దున్నే ఈ యొక్క పులుగాన్ని చేసుకొని తినడం అనేటువంటిది మనకు ఆచారంగా చెప్పబడినటువంటిది అయింది. ఈ యొక్క సంక్రాంతి రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఈ బొమ్మల కొలువులో విశేషంగా ఏం పాటిస్తారంటే వైర జంతువులను పక్కపక్కగా ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పులితో వైరం మేక, కనుక పులి పక్కకు మేక, ముంగీస పక్కకు పాము, బర్రె పక్కకు గుర్రము, ఇలాంటి జంతువులన్నింటినీ కూడా పేర్చి బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి ముత్తైదులందరూ కూడా రావడం, పసుపు కుంకుమలను తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సంక్రమణకు మొదటి రోజు నుంచి సంక్రమణ అయిపోయేంత వరకు కూడా ఇల్లును అలంకరించుకోవడం, నూతనమైనటువంటి ధాన్యాన్ని సేకరించడం, వస్త్రములను కొనుక్కోవడం, అంతకంటే ఎక్కువగా ఇంటిని అలంకరించుకోవడం, తర్వాత ఇంటి ముందర అనేకమైనటువంటి రంగవల్లులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుకోవడం, ఇదంతా కూడా మహిళలు ఈ యొక్క సంక్రాంతి పండుగను విశేషంగా ఆచరిస్తారు. అందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి పుణ్యకాల శుభాకాంక్షలు.